ఫస్ట్ హర్నియా అంటే ఏమిటి, ఇప్పుడు లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, హర్నియా అంటే మన తెలుగులో చాలామంది గిల్లక అని అంటారు. బేసిక్లీ హర్నియా అంటే పేగు అనేది కొద్దిగా బయటికి జారటం. ఓకే. సో కొంతమందికి బొడ్డు దగ్గర, కొంతమంది గజ్జల దగ్గర, కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత ఆ కండ ఏదైతే ఉన్నదో మన కండ అనేది వీక్నెస్ వచ్చి లేకపోతే హోల్ ఏమైనా వచ్చినప్పుడు లోపల ఉన్న పేగు అనేది బయటికి జారుతుంది. ఆ పేగు బయట జారడం అనేది హర్నియా అంటాం. సో హర్నియా అనేది ఇట్స్ లూజ్ టర్మ్ ఫర్ ఆల్ టైప్స్ అనమాట. గజ్జల దగ్గర ఉండొచ్చు, మనకి బొడ్డు దగ్గర ఉండొచ్చు, ఆపరేషన్ అయిన తర్వాత రావచ్చు. కొంతమందికి ఇంటర్నల్ హర్నియాస్ అంటాం, అంటే పొట్ట లోపల మనకి హైటస్ హర్నియా అంటే మనకి ఈ స్టమక్ అనేది పైకి జారడం, ఛాతీలోకి జారడానికి హైటస్ హర్నియా అంటాం. సో ఏదైనా సరే ఆ పేగైనా ఏవైనా దాని లోపల ఉండవలసిన దానికంటే ఆ క్యావిటీ బయటికి వచ్చినప్పుడు దాన్ని హర్నియా అంటాం. సో దట్ ఈస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హర్నియా. సో ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్, హర్నియా అనేది దానికి ఏమంటే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో సాధారణంగా మనం హర్నియా అన్నప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏమంటే మందులతో తగ్గుతుందని అడుగుతారు. కాకపోతే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి హర్నియా అదొక మెకానికల్ డిఫెక్ట్. మెకానికల్ డిఫెక్ట్ అంటే మనకు ఇప్పుడు గోడలో కన్నం ఉన్నట్టు, సో అది మనం పెయింట్ వేస్తే ఎలాగైతే మానదో, దీన్ని మనం సిమెంట్ వేసి ఎట్లయితే గోడలో కన్నం రిపేర్ చేస్తామో ఈ హర్నియాను కూడా మనం సర్జికల్ విధానంగానే మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది. అది మందులతోనే తగ్గేది కాదు. సో ఈ హర్నియా అనేది మనకి ఒక కన్నంలాగా ఉంటుంది కాబట్టి ఆ హోల్ అనేది మనం మూసి ఎక్కడైతే ఆ అబ్డామినల్ వాల్ అంటే అది ఏదైతే మనకి వీక్నెస్ ఉన్నదో దానిపైన మెష్ అనేది వేస్తాం. మెష్ అంటే జాలి వేస్తాము. ఆ జాలి వేయడం వల్ల మనం గోడ కట్టినప్పుడు సిమెంట్ వేసినట్టు ఆ జాలి అనేది ఆ అబ్డామినల్ వాల్ని గట్టిపరుస్తుంది. సో మళ్ళీ హర్నియా వచ్చే అవకాశాలు తగ్గుతుంది. అసలు హర్నియా రావడానికి గల కారణం ఏంటి సార్? ఓకే, హర్నియా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమో కంజనైటల్ అంటాం. కంజనైటల్ అంటే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని ఏరియాస్లో మన పొట్ట కొన్ని ఏరియాస్లోని కండలు అనేది కొద్దిగా వీక్ ఉంటాయి. దాన్ని ఇంగ్వానల్ హర్నియా అంటాం, అంటే గజ్జల దగ్గర వచ్చేదాన్ని ఇంగ్వానల్ హర్నియా అంటాం. కొంతమందికి బొడ్డు దగ్గర వస్తుంది. బొడ్డు అనేది ఏమంటే అదొక మచ్చ, అది మనకి ఆ పేగు అంబ్లికల్ కార్డ్ అనేది ఊడిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న స్కార్లో ఫామ్ అవుతుంది. సో కొంతమందికి ఆ స్కార్ దగ్గర మొత్తం మూసుకోకపోతే అదొక చిన్న కన్నంలాగా వీక్నెస్ లాగా ఏర్పడి అక్కడి నుంచి హర్నియా రావచ్చు. కొంతమందికి సడన్గా వెయిట్ పెరగడం వల్ల ఆ మజిల్స్ అనేది కండలు అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా వీక్నెస్ వచ్చి మనకి హర్నియా వస్తుంది. ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటే అక్వైర్డ్ హర్నియాస్ అనేది వయసు పెరిగేటప్పుడు మజిల్స్ వీక్నెస్ వల్ల గజ్జల దగ్గర డైరెక్ట్ హర్నియాస్ అని వస్తాయి. సో దీస్ ఆర్ ద జనరల్ థింగ్. ఇంకొక టైప్ ఆఫ్ హర్నియాస్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఉన్న హర్నియాస్ ఏమంటే ఇన్సిషనల్ హర్నియాస్ అంటాం. ఇన్సిషనల్ హర్నియాస్ అంటే ఒక ఆపరేషన్ అవుతుంది ఏదో కారణం కోసం, ఆ ఆపరేషన్ అయిన మచ్చ దగ్గర నుంచి కన్నం వచ్చి పేగు అనేది బయటికి జారితే దాన్ని ఇన్సిషనల్ హర్నియాస్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ అన్ని హర్నియాస్లో చూసుకుంటే ఈ గజ్జల దగ్గర వచ్చే హర్నియాసు, మన బొడ్డు దగ్గర వచ్చే హర్నియాసు ఆర్ మోర్ సింపుల్ టైప్ ఆఫ్ హర్నియాస్ టు మేనేజ్. మనం ట్రీట్మెంట్ చేయడానికి కూడా కొద్దిగా సులువుగా ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. కానీ ఒక ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే హర్నియాస్ ఏమంటే అవి కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటాయి. అంటే ఒకసారి అప్పుడే ఆపరేషన్ చేసి అక్కడ మన కండది కట్ చేసాం కాబట్టి లోపల అతుక్కుపోవడం కానీ వచ్చే హర్నియా సైజ్ అనేది కానీ చాలా పెద్దగా ఉండొచ్చు కాబట్టి అవి కొద్దిగా కాంప్లెక్స్ హర్నియాస్ అంటాం. కొంతమందికి ఒకసారి హర్నియా రిపేర్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ వస్తుంది, దాన్ని రికరెంట్ హర్నియా అంటాం. కొంతమందికి 2-3 సార్లు సర్జరీ అయినా సరే మళ్ళీ ఆపరేషన్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది, దే రికరెంట్ హర్నియాస్ అంటాం. సో ఇప్పుడు ఈ హర్నియా సర్జరీలోని ఈ ఇంగ్వానల్ హర్నియా, అంబ్లికల్ హర్నియా అవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి కాబట్టి వాటికి ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్గా ఉన్నది. మనకి ఛాలెంజింగ్ ఎప్పుడు వస్తుందంటే ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే హర్నియాస్కి. 2-3 సార్లు హర్నియా కోసం ఆపరేషన్ చేసి మళ్ళీ రికరెన్స్ వచ్చే వాళ్ళకి. కొంతమందికి హర్నియా ఉంటుంది కాకపోతే వాళ్ళు చాలా లావు ఉంటారు. లావు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హర్నియా సర్జరీ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది.